హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. నాకు సపోర్ట్ చేసేటోళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. అంతేకాకుండా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా నాకు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. వీడియోలు కూడా వెళ్ళడానికి ముందు మీతోనైతే ఒక విషయం షేర్ చేసుకుంటా. ఎందుకంటే నిన్న ఒక సిస్టర్ అంటే ఒక సబ్స్క్రైబర్ నాకైతే బాగా నచ్చింది. ఆ సిస్టరు నన్ను మాట్లాడాలని బాగా మెసేజ్‌లు పెట్టింది నాతోని. ఫోన్ అన్నా చేయక్క అని చెప్పి మెసేజ్ పెట్టింది కానీ నాకు అవన్నీ ఏం తెలవదురా. అందుకే నేనేం చేయలేకపోయినా. ఇక మా ఆయన వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నా. చెప్పినా గానీ ఇగ కుదరలేదు. ఏమనుకోకురా. మీరు గిట్లనే సపోర్ట్ చేయాలి అనుకుంటాను సిస్టర్. ఎందుకంటే యూట్యూబ్‌ల యూట్యూబ్ ద్వారా మంచి మంచి సిస్టర్స్ నాకు పరిచయం అయితారు. మంచిగా రోజు మెసేజ్‌లు పెడతారు. మన ఇంట్లో వాళ్ళు కాకపోయినా బయటోళ్ళకి ఇంత మంచిగా ఆదరిస్తారు. ప్రేమిస్తారంటే అంతకన్నా ఇంకేం కావాలి. నాకైతే మెసేజ్ పెట్టలేనందుకు బాధపడ్డ సిస్టర్. కానీ అవన్నీ ప్రాసెస్‌లు నాకు తెలవది. అందుకే నేను పెట్టలేకపోయినా. ఏమనుకోకు సిస్టర్. ఇక్కడ చూత్తారు గదా! మా ఆయనైతే మొత్తం గ్యాస్ కొంచెం లీక్ అయితుందని చెప్పి చెక్ జేసిండు. అయితే నిన్నటి వీడియోలోకైతే పోదాము. నిన్నటి వీడియోలో అయితే చూసిర్రు గదా! కోడలైతే ప్రెగ్నెంట్‌తో ఉంటది. నల్లికుట్ల అత్త బిహేవియర్ ఎట్లుంటదనేది మీకైతే చెప్తానా. నల్లికుట్ల అత్తలను గూడా మనం మార్చుకోవచ్చు. గయ్యాళి అత్తలు గూడా మార్చుకోవచ్చు. ఎందుకంటే మన ఓపికతోనే. అది ఎట్లా అన్నది నేనైతే ఎందుకంటే నా జీవితంలో జరిగింది గాబట్టి మీకు షేర్ చేసుకుంటానా. ఏందంటే అక్కడ కోడలైతే ప్రెగ్నెంట్ ఉంటది. అత్త అయితే కొడుకుతోని కోడలుతో కోడలుకు గొడవ పెట్టాలనైతే బాగా ట్రై చేత్తది. కానీ కొడుకు మాత్రం మారతాడు. ఒక 2, 3 మాటలంటడు భార్యను. 2, 3 మాటలంటడు. బానే చీవాట్లు పెట్టినా గూడా తప్పేందన్నది విషయం మొత్తం అయితే తెలవది. తెలవకపోయినా అమ్మ ప్రవర్తనలో ఎందుకిట్లా జరుగుతాంది? అమ్మ ఎందుకిట్లా మారుతాంది? ఎప్పుడూ ఇలాంటి మాటలనేది గాదు. మా అమ్మ అని చెప్పి కొద్దిగా ఆలోచనలైతే పడతాడు కొడుకు. ఇక భార్య గురించయితే తెలిసిందే గదా! భార్య ఎక్కువ మాట్లాడది. ఆమె గుణం ఏందనేది కూడా తెలుసు. కానీ తల్లి గుణాన్నయితే అనుమానించుకోడు. కానీ తల్లి ఎందుకిట్లా మారిందనేది కొద్దిగా ఆలోచనలైతే పడతాడు. అబ్జర్వ్ చేసుకుంటుంటాడు. ఏం అడగడు. భార్యని అడగడు. అమ్మని ఏం అడగకుండా ఒక కంట అయితే కనిపెడుతూ ఉంటాడు వాళ్ళ అమ్మను. ఇక అప్పటికే ఆమెకు అలా గడిచిపోతూ ఉంటే డెలివరీ టైమ్ అయితే వచ్చేస్తది ఆ అమ్మాయికి. అంటే ఆ కోడలుకు. డెలివరీ అయితది. డెలివరీ అయిన తర్వాత పాప అయితే పుడతది వాళ్ళకు. ఇంకా అత్త ఏం చేస్తదంటే, మా వంశంలా ఎవ్వరికైనా ఎవరికైనా కొడుకే పుడతాడు. నాకు గూడా ముగ్గురు కొడుకులే పుట్టిర్రు. నీకు బిడ్డ పుట్టింది. గిట్ల గూడా నీకు అదృష్టమే లేదు. నా గిట్ల గూడా నాకు అదృష్టం ఎయ్యలేదు ఆ దేవుడని జెప్పి కోడలనైతే తిడతది. అయినా గూడా పాపం బాధపడతది. భర్తకేం చెప్పుకోదు. కానీ భర్త మాత్రం అన్నీ ఒక కంట కనిపెడుతూ ఉంటాడు. అమ్మ ఏమంటాంది? నా భార్య ఏమంటందని ఒక కన్నేసైతే ఉంచుతాడు గానీ, ఎవ్వరితోని ఏం చెప్పడు. అంటే కోడలితోని చెప్పడు. అంటే భార్యతోని చెప్పడు. అమ్మతోని చెప్పకుండా ఒక కంటయితే కనిపెడుతూ ఉంటాడు. అట్లా పాపను చూసుకుంటూ అత్తతోనే ఉండిపోతది. ఒక మంచిగా మాట్లాడుకుంటూ ఎంత రాచి రంపాన పెట్టినా గూడా అత్తను మాత్రం అసలు ఒక పల్లెత్తు మాట అనేది. ఎందుకంటే ఆమెకు తల్లిదండ్రులు లేరు గదా! తల్లిదండ్రులు లేరు గాబట్టి అత్తనే ఇగ తల్లి అనుకోని ఉంటది. ఎందుకంటే మన అమ్మ ఒక మాట అంటే మనం ఏమన్నా బాధపడతామా? అమ్మ తిట్టినా, కొట్టినా మనమైతే ఏం బాధపడం గదా! అమ్మే గదా అని అనుకుంటాం గదా! గట్లనే తల్లే అనుకోని అత్తను తల్లే అనుకోని ఆమె ఏ మాట పల్లెత్తు మాట అనకుండా ఎన్ని టార్చర్‌లు పెట్టినా, ఎన్ని మాటలన్నా గూడా అత్తను మాత్రం ఒక్క పల్లెత్తు మాటన్నది. అట్లనే అయితే ఆ పాపను చూసుకుంటూ, వాళ్ళ అత్తని చూసుకుంటూ మంచిగా గడిపేస్తది. అట్లనే ఒకరోజు ఏమైందంటే, వాళ్ళ అత్తమ్మ బాత్రూమ్‌కైతే వెళ్తది. ఆ బాత్రూమ్‌కి వెళ్ళే టైంల ఆ బాత్రూమ్‌లో జారి కిందయితే పడతది. కింద పడగానే ఒకటేసారిగా అరిచేసరికి కోడలైతే పరిగెత్తుకుంటూ అత్తది. ఎందుకంటే ఇంట్లో ఎవ్వరు లేరు గదా! కొడుకు లేడు, భర్త లేడు. బయటికి పోయిర్రు పని మీద. కాబట్టి ఇగ అరవగానే "అయ్యో! అత్తమ్మ ఏమైంది? ఏమైంది?" అని చెప్పి తొందర పరిగెత్తుకుంటూ అత్తే పాపం కింద పడ్డ అత్తని లేపుదామని చేతి పట్టుకుంటే, "నువ్వు నన్ను ముట్టుకోకు. నేను లేవగలుగుతా. నాకేం నీ అవసరం లేదు" అని చెప్పి కసురుగా మాట్లాడేసరికి పాపం కోడలు అక్కడి నుంచి అయితే ఎళ్ళిపోయి, ఇగ ఆళ్ళ హస్బెండ్‌కైతే ఫోన్ జేత్తది. ఆయనకు ఫోన్ జేసి "ఏవండీ అత్తమ్మ బాత్రూమ్‌లో పడిపోయింది. కొంచెం తొందరగా రండి" అని చెప్పి ఫోన్ అయితే ఎత్తది. ఏది అయినా గూడా ఆళ్ళ భర్తతోని జెప్పది. అత్తమ్మ గిట్ల అంటాంది, గిట్ల జరుగుతాంది సిచ్యువేషన్ అనేది ఒక్కటి గూడా భర్తతోని జెప్పది. మరి గదే గదా! గట్లుంటేనే గదా మరి సహనం అంటారు, ఓపిక అంటారు. ఆ కోడలు మాత్రం అస్సలు జెప్పది. ఈ అత్త గూడా ఇలా టార్చర్ జేత్తనన్న విషయం ఎవ్వరికీ దెలవది. కాబట్టి మనసులోనే పెట్టుకుంటది ఆ కోడలు. ఇగ భర్తకు చెప్పగానే తొందర తొందరగా పరిగెత్తుకుంటూ అచ్చి అమ్మకైతే
వచ్చే ముందే డాక్టర్‌తోని మాట్లాడి, డాక్టర్‌ని వెంట తీసుకొనైతే ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత ఇంకా బాత్రూమ్‌లోంచి తీసుకొచ్చి అప్పటికే మెల్లమెల్ల నడుచుకుంటూ వచ్చి బెడ్ మీద అయితే పండుకుంటది. ఇగ మెల్లగా డాక్టర్ వచ్చిన తర్వాత, కొడుకొచ్చిన తర్వాత జూత్తే కాలైతే ఫ్రాక్చర్ అయ్యి ఉంటది. కొన్ని రోజుల వరకు బెడ్ రెస్ట్ తీసుకోవాలమ్మా. కొంచెం ఏజ్ ఉంది కాబట్టి ఓహ్, కాలు కింద పెట్టకుండా చూసుకోవాలని చెప్పి కోడలుకు చెప్తాడు డాక్టరు. ఆమెకు గూడా చెప్తాడు. గోళీలు రాస్తాడు. ఇక అన్నీ ట్రీట్మెంట్ ఎట్లా చేసేస్తాడు డాక్టరు. ఇక అట్లా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఏమైతది డాక్టర్‌తో పాటు కొడుకు గూడా వెళ్ళి జాగ్రత్తలని చెప్తాడు. ఇక కోడలైతే చూసి అయ్యో! అత్తమ్మ ఇట్లా అయిందా అని చెప్పి అనుడుతోనే ఏమంటదంటే నీ అవసరాలైతే నాకవసరం లేదు. నువ్వు నాకు జేయాల్సిన అవసరం లేదు. నీ బిడ్డని నువ్వు జూసుకుంటే అంతే సరిపోతది. నా పెద్ద కోడళ్ళు నాకు రెండో కోడల్ని పిలిపించుకుంటా నన్ను బంగారం లెక్క జూసుకుంటారు. నన్ను ముట్టుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళని పిలిపించుకుంటా వాళ్ళే చేత్తరు. నన్ను ముట్టుకోకు నువ్వు అని జెప్పి ఇట్లా గరుసుగా మాట్లాడతది. ఇగ పెద్ద కోడలుకు రెండో కోడలికైతే అత్తమ్మ కాలు జారి కింద పడ్డదని జెప్పి ఇగ ఫోన్‌లో అయితే ఉంటాయి గాబట్టి ఫోన్‌లో అయితే జెప్తారు. చెప్పగానే ఇగ పెద్ద కోడలు, రెండో కోడలైతే పరిగెత్తుకుంటూ అత్తరు. ఎంతో ప్రేమున్నట్టు. కానీ ఇగ ఇప్పుడే బయట పడతది. ఎవరికి ఎక్కువ ప్రేమున్నది ఏందన్నది. ఎందుకంటే కష్టాలున్నప్పుడే నిజమైనోళ్ళు ఏందన్నది, ఎవరు అసలు నిజంగా మనల్ని ఇష్టపడతారనేది గప్పుడే తెలుత్తది. అయితే ఇగ పెద్ద కోడలత్తది, రెండో కోడలు ఇద్దరు కలిసత్తరు. అయ్యో! అత్తమ్మ ఎట్లా జరిగింది? ఏందనేది మొత్తం అడుగుతారు. అత్తమ్మ అయితే మొత్తం పూసగుచ్చినట్టు చెప్తది. ఈ దరిద్రం ముండచ్చినప్పటి నుంచి నాకైతే మంచి జరుగుతలేదు. ఎప్పుడు చూడు నా ఎనకనే పడతాంది. నాకు సరిగ్గా అన్నం పెడతలేదు. దానివల్ల నేను బాత్రూమ్‌లో జారి పడ్డా అని చెప్పి అబండాలు గూడా ఎత్తది పాపం. కోడల మీద. కోడలైతే ఏమి అనది. ఇగ అత్తమ్మ, "అయ్యో! అత్తమ్మ నెల రోజులు రెస్ట్ తీసుకో అన్నా అత్తమ్మ. మరి కోడలు జేసి పెడతదా?" అంటే, "ఎందుకు జేసి పెట్టది? మీరున్నారు గదనే! మీరచ్చి జేత్తరు. అది చేత్తేనే నేను లేత్తనా ఏంది? మీరు నన్ను జూసుకోరా? బంగారం లెక్క జూసుకుంటారు గదనే కోడళ్ళారా మీరు" అని జెప్పి అత్త అంటది. లేదత్తమ్మ అయ్యో! నాకు మా చెల్ల ఉంది గదా! మా చెల్లకు పెళ్లి పెట్టుకున్నాం. ఇగ ఆడికి పోవాలే. నేను లేకపోతే కుదరదు గదా అత్తమ్మ. నేనే ఇంటికి పెద్ద గదా అని జెప్పి పెద్ద కోడలైతే మెల్లగా జారుకుంటది. ఇగ రెండో కోడలు, అయ్యో! అత్తమ్మ నాకు చిన్న పిల్లలున్నారు గదా! ఇంట్లో పని జేసుకోవడానికి. ఆళ్ళని వదులుకొని వచ్చి ఇగ మీ దగ్గర ఉండాలంటే మీకు చెయ్యాలంటే నాకు కష్టమే గదా అత్తమ్మ. నాకు ఇద్దరు చిన్న పిల్లలున్నారు మీకు తెలిసిందే గదా! ఇగ గిట్లా ఏమనుకోవద్దత్తమ్మ అని జెప్పి ఆమె మెల్లగా జారుకుంటది. అంతేనానే మీకు గిన్ని రోజుల నుంచి మిమ్మల్ని బంగారం లెక్క చూసుకున్నా, నాకు పెద్ద కోడలు, రెండో కోడలు కన్నా నాకింకేది ఎక్కువ గాదనుకున్నా, మీరు గిట్ల చెయ్యి హ్యాండ్ ఇత్తరా అని జెప్పి అత్తమ్మయితే అంటది. అనేసిన తర్వాత లేదత్తమ్మ మాకు పనులున్నాయి గదా! ఇగ మీకైతే చిన్న కోడలున్నది గదా! కొడుకున్నాడు గదా! చూసుకుంటారు గదా! అని జెప్పి అక్కడి నుంచి మెల్లగా అయితే జారుకుంటారు. ఇగ జారుకున్న తర్వాత అత్తమ్మ ఇంకా గడుసుగానే ఉంటది. ఆహ్, బాత్రూమ్‌కి పోవాలంటే, లేవాలని ట్రై జేత్తది. ఎందుకంటే ఆమె అనాథ గదా! ఆమెను ముట్టుకున్న పాపం అనుకున్న ఫీలింగ్‌లో ఉన్నది ఈ అత్తమ్మ. ఇగ అక్కడి నుంచి లేసి బాత్రూమ్ పోదామని పోవుడుతోనే మళ్ళా కింద పడతది. ఇగ అప్పుడు తప్పదురా బాబు అని జెప్పి చిన్న కోడలు సాయం అయితే తీసుకుంటది. చిన్న కోడలు సాయం తీసుకుంటే మరి చిన్న కోడలు ముట్టనిత్తదా అనుకుంటారు గదా! ఇగ ముట్టనియాల్సిన పరిస్థితి వచ్చింది గాబట్టి ఇగ ఏమనది ముట్టనిత్తది. ఇగ అత్తకు ఇటు పుట్టిన బిడ్డకు మంచిగా సేవలు జేత్తది. ఒక చిన్న బిడ్డ లెక్క జూసుకుంటది. బాత్రూమ్ అయినా, స్నానాలు జేసుడైనా, బట్టలు మార్చుడైనా ప్రతి ఒక్కటి చిన్న బిడ్డకి ఎట్లా జూసుకుంటా అంటే వాళ్ళకి పుట్టిన కూతురికి ఎట్లా జూసుకుంటాందో అత్తను గూడా గట్లనే జూసుకుంటది. వేడి వేడి అన్నం వండి బెడతది. కాలు కిందండకుండా జూసుకుంటది. అంత బంగారం లెక్క జూసుకుంటా అంటే ఇగ అత్తమ్మ కండ్లల్లా నీళ్ళైతే ఇట్లా వరదలాగా జారిపోతాయి. మనసులో పశ్చాత్తాపపడతది. అయ్యో! క్షమించమని అడుగుదామంటే చిన్నదయిపోయిందే అని బాధపడతది. గప్పుడు కొడుకు "అమ్మ ఎట్లున్నవే మంచిగున్నావా అమ్మ" అని జెప్పి అడుగుడుతోనే ఇగ కొడుకుతోని జెప్పుకుంటది. "కొడుకా నేనైతే నీ నీ భార్య గురించి చెప్పిన మాటలన్నీ గూడా అబద్దాలే బిడ్డ. అవేవి జేయలేదు నీ భార్య మంచిది. దాని మీద నేనే అబండాలేసిన. అది ఏ రోజు నన్ను పల్లెత్తి మాట అనలేదు. దాన్ని నువ్వు కొట్టినవు నా మాటలిని. ఎప్పుడూ అలాంటి మాటలు అనలేదు నాకు. ఎప్పుడు పడితే అప్పుడు అన్నం అంటే అన్నం, కూర అంటే కూర చేసి పెట్టింది. ఇగిట్లా ప్రాబ్లమ్ ఉన్నా గూడా నన్ను బిడ్డ లెక్క చూసుకున్నది. నేనే అబండాలేసిన నన్ను క్షమించు కొడకా అని జెప్పి కొడుకుతోనైతే చెప్తది. ఇగ కొడుకేమంటాడంటే, "అమ్మా! నువ్వు జెప్పాల్సిన అవసరం లేదే. నాకన్నీ దెలుసు. నువ్వు ఏమంటానవు? నా భార్య ఏమంటాంది? ఎవరిది తప్పు? నా భార్య నిజంగా అట్లనే ఉన్నదా? నువ్వు మారినవా? అది నీకు నచ్చిందా లేదా కోడలు మరి?
నచ్చక ఇట్లా చేత్తన్నవా అని నేను అన్నీ అబ్జర్వ్ చేశిన అమ్మ. నేను అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటానా. నువ్వు చెప్పేది ప్రతి ఒక్కటి నా తల్లి గట్ల గాదు. నా తల్లి అట్లా అబద్ధాలు చెప్పదనుకున్నా. కానీ నా భార్య నీకిష్టం లేదన్న విషయం నాకు తర్వాత అర్థమైంది. నా మీద ఇష్టం ఉండి ఒప్పుకున్నావన్న విషయం తర్వాత అర్థమైంది గాబట్టే నేనేం అనలేకపోయినా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో అమ్మా, ఇప్పటికైనా నీకు అర్థమైంది గదా! ఎవరు మనల్ని ఇష్టపడే వాళ్ళు, ఎవరు మనల్ని ఇష్టపడని వాళ్ళు కష్టమొచ్చినప్పుడే తెలుస్తదమ్మా. నీ కోడల్ని కాదనుకున్నావు, నీ కోడలు అనాథ అని జెప్పినావు, ముట్టుకుంటే పాపం తగులుతదన్నావు. మరి ఏమైంది? ఇప్పుడు ఆ కోడలే గదా నీకు బిడ్డ లెక్క చూసుకుంటాంది అని జెప్పి ఒక మాట అనగానే ఇక ఆ అత్త మనసులో నిజంగా నాకు బిడ్డంటూ ఉంటే ఇంతకన్నా ఇంత మంచిగా చూసుకుంటదో లేదో గానీ నాకు ఈ కోడలే బిడ్డ లెక్క అయిపోయిందని జెప్పి అప్పుడు కళ్ళు తెరుచుకుంటది. అందుకే మామయ్య అంటే వాళ్ళ భర్త కోడళ్ళు ఎప్పుడు కూతురులాగా చూసుకోవాలి అనేటోడు. నేను పట్టించుకునేదాన్ని గాదు. ఇప్పుడు నాకు చిన్న కోడలే నా కూతురు అని చెప్పి ఆ దగ్గర తీసుకొని అలుముకుంటది. ఇగ పెద్ద కోడలు మాట గూడా ఎత్తకుండా వాళ్ళని దగ్గర గూడా తీసుకోదు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైందన్న ఏమైందంటే మీకేం అర్థమైందో మీ కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేనైతే చెప్తా. ఇక్కడ ఏందంటే ఏదైనా ఫంక్షన్ ఉంటాయి గదా! ఏదైనా ఫంక్షన్‌లు, పండగలు, ఏదైనా హ్యాపీ మూమెంట్లు ఉన్నప్పుడు మంచిగా షేర్ చేసుకొని నవ్వుకుంటూ ఉంటారు గదా! గట్ల నవ్వుకుంటూ ఉండేటోళ్ళు మనకి హెల్ప్ జేయరు. ఎప్పుడు మాట్లాడకుండా వాళ్ళు ఎవరితోని ఎక్కువ షేర్ చేసుకోరు. బాధను షేర్ చేసుకోరు. కానీ ఇట్లా కష్టం వచ్చినప్పుడు మాత్రం ఆళ్ళే ముందడుగేత్తరు. గలాంటోళ్ళు నీకు జీవితాంతం తోడుంటరు. గలాంటోళ్ళని మనం అర్థం జేసుకోము. ఈ దునియా గూడా గంతే. ఎందుకంటే మంచోళ్ళను అర్థం జేసుకోదు. చెడ్డోళ్ళను తొందరగా అర్థం జేసుకుంటది. కానీ ఏది నిజము, ఏది అబద్ధం అని తెలుసుకోవడానికి కొన్ని రోజులు పడతది ఎవరికైనా. ఇక్కడ నీతి అదే. అంటే నా విషయంలో గూడా జరిగింది గదే. నన్ను తప్పుగా అర్థం జేసుకున్నారు. మా ఇంట్లో వాళ్ళు, మా అత్త వాళ్ళైనా, ఎవరైనా. ముఖ్యంగా మా అత్త నన్ను తప్పుగా అర్థం జేసుకున్నది. అలాంటి మా అత్తను నేనిట్లా సహనంతో, ఓపికతో మా అత్తను మార్చుకున్నా. మీరు గూడా అలాగే మార్చుకుంటారని అనుకుంటాను. మా అమ్మ పెళ్లి గాకముందు ఒక మాట ఎప్పుడు జెప్పేది మాకైతే, "ఓపికుంటే వరంగలంత పట్నం బిడ్డ ఆడపిల్లకు భూదేవంత ఓర్పుండాలే. పెళ్ళైన తర్వాత అత్తమామలే, అమ్మ నాన్నలే అయితరు బిడ్డ. గాళ్ళని మెప్పులు పొందాలే గానీ గాళ్ళని కష్టపెట్టొద్దని జెప్పేది. ఇగ మా అమ్మ చెప్పిన మాటలు నా మనసులో నాటుక పోయినాయి. ఇగ ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ జేయండి, సపోర్ట్ జేయండి. ఉంటా మరి. నమస్తే.